హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అసలు కథ. ఈరోజు మరో కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాము. మీ మనస్సును ఆశ్చర్యపరిచే మరియు ఆలోచింపజేసే 20 ఆసక్తికరమైన విషయాలు అంటే 20 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మీ ముందుకు వచ్చాము. రాత్రి పడుకునే సమయం కంటే దాదాపు 1 సెంటీమీటర్ పొడవుగా అవుతున్నారండి. దానికి గల కారణం ఏంటో చూసేద్దాం. అంతకన్నా ముందు సూర్యుడు ఉపరితలం కంటే మెరుపు ఏ విధంగా వేడిగా ఉంటుందో, తేనెకు ఎందుకు కాలం చెల్లదో, భూమిపై ఉన్న చెట్ల కంటే పాలపుంతలో తక్కువ నక్షత్రాలు ఉండడానికి గల కారణం ఏంటో, ఆక్టోపస్లకు 3 గుండెలు మరియు నీలిరంగు రక్తం ఉంటుందంట, అదేంటో చూసేద్దాం. అంతేకాకుండా ఒక రోజు కంటే 1 సంవత్సరం తక్కువగా ఉన్న గ్రహం ఉందంట, అది కూడా చూసేసి ఇలా 20 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ని కంప్లీట్ చేసేద్దాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోకి వెళ్లే ముందు అసలు కథ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. మొదటగా ఫ్యాక్ట్ నెంబర్ 1, మెదడు నొప్పిని అనుభవించదు. మీ మెదడు నొప్పి సంకేతాలను ప్రాసెస్ చేసినప్పటికీ దాని సొంత కణజాలంలో నొప్పి గ్రాహకాలు ఉండవు. అందువలన మెదడు శస్త్రచికిత్సలు అంటే బ్రెయిన్ సర్జరీస్ చేసినప్పుడు రోగి స్పృహతోనే ఉండగలుగుతారు, కానీ వారికి నొప్పి మాత్రం తెలీదు. ఇక ఫ్యాక్ట్ నెంబర్ 2లోకి వెళ్ళిపోతే డైమండ్స్ని వేరుశనగ వెన్నతో తయారు చేయవచ్చు. వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్న ప్రయోగశాలలో అత్యంత తీవ్రమైన ఒత్తిడి మరియు ఉష్ణోగ్రతలను ఉపయోగించి వేరుశనగ వెన్న అంటే పీనట్ బటర్ నుండి నానో వజ్రాలను సృష్టించవచ్చు. దీనికి గల కారణం వేరుశనగ వెన్నలో కార్బన్ ఉంటుంది. వజ్రాలు కూడా కార్బన్తోనే తయారవుతాయి. భూమి లోపల ఉండే పరిస్థితులను ఆర్టిఫిషియల్గా సృష్టిస్తే ఇది సాధ్యమవుతుంది. ఇక ఫ్యాక్ట్ నెంబర్ 3, భూమిపై ఉన్న అత్యంత పెద్ద ఎడారి అంటార్క్టికా. ఇది వినగానే మనకు డౌట్ రావచ్చు, కాకపోతే ఇక్కడ ఇసుకతో నిండిన సహారా ఎడారి కంటే అంటార్క్టికా పెద్ద ఎడారి అని ఎలా అంటున్నామంటే, ఎడారి అంటే తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతం. అంటార్క్టికాలో వర్షం లేదా మంచు రూపంలో చాలా తక్కువ నీరు పడుతుంది, కాబట్టి సాంకేతికంగా అది ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి అవుతుంది. ఇక ఫ్యాక్ట్ నెంబర్ 4, మీరు రాత్రి పడుకొని ఉదయం లేచినప్పుడు మీరు రాత్రి పడుకునే సమయం కంటే దాదాపు 1 సెంటీమీటర్ పొడుగవుతారు. దీనికి గల కారణం ఏంటంటే, రోజంతా నిలబడి లేదా కూర్చొని ఉన్నప్పుడు గురుత్వాకర్షణ శక్తి అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల మీ వెన్నుముకలోని మెత్తటి కార్టిలేజ్ అంటే మృదులాస్థి కుదించబడుతుంది. రాత్రి పడుకున్నప్పుడు వెన్నుముక సాగి ఒత్తిడి తగ్గి సాధారణ స్థితికి వస్తుంది. ఇక ఫ్యాక్ట్ నెంబర్ 5, సూర్యుడి ఉపరితలం కంటే మెరుపు వేడిగా ఉంటుంది. అంటే ఆకాశంలో మెరిసే ఒక మెరుపు సూర్యుడి ఉపరితలం కంటే 5 రెట్లు ఎక్కువ వేడిని కలిగి ఉంటుంది. సూర్యుడి ఉపరితల ఉష్ణోగ్రత చూసుకున్నట్లయితే సుమారు 5500 డిగ్రీల సెంటీగ్రేడ్స్ అయితే మెరుపు 30,000 డిగ్రీల సెంటీగ్రేడ్స్ ఉష్ణోగ్రతను చేరుకోగలదు. ఇక ఫ్యాక్ట్ నెంబర్ 6లోకి వెళ్తే, తేనెకు కాలం చెల్లదు. అంటే తేనె వేల సంవత్సరాల పాటు చెడిపోకుండా ఉంటుంది. ప్రాచీన ఈజిప్షియన్ సమాధుల్లో దొరికిన తేనె కూడా తినడానికి సురక్షితంగా ఉంటుంది. దీనికి గల కారణం ఏంటంటే, తేనెలో నీటి శాతం చాలా తక్కువగా ఉంటుంది. సహజ ఆమ్ల గుణాలు మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండడం వల్ల బ్యాక్టీరియా మరియు సూక్ష్మజీవులు అందులో పెరగలేవు. ఇక ఫ్యాక్ట్ నెంబర్ 7, భూమిపై ఉన్న చెట్ల కంటే పాలపుంతలో తక్కువ నక్షత్రాలు ఉన్నాయి. అది ఎలా అంటే, భూమిపై ఉన్న చెట్ల సంఖ్య సుమారు 3 ట్రిలియన్స్ ఉంటాయి. మన పాలపుంత గెలాక్సీలోని నక్షత్రాల సంఖ్య సుమారు 100 నుండి 400 బిలియన్ల కంటే ఎక్కువ ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 8, ఆక్టోపస్లకు 3 గుండెలు ఉంటాయి మరియు వాటి రక్తం నీలం రంగులో ఉంటుంది. దీనికి గల కారణం ఏంటంటే, వాటి రక్తంలో ఆక్సిజన్ రవాణా చేయడానికి ఇనుము అంటే ఐరన్ బదులు రాగి అంటే కాపర్ ఆధారిత హిమోసైనిన్ అనే ప్రోటీన్ ఉండడం వల్ల ఆక్టోపస్ రక్తం నీలి రంగులో ఉంటుంది. ఇక ఫ్యాక్ట్ నెంబర్ 9లోకి వెళ్తే, ఒక రోజు కంటే 1 సంవత్సరం తక్కువగా ఉన్న గ్రహం శుక్రగ్రహం అంటే వీనస్. వీనస్ మీద 1 రోజు సమయం అక్కడ 1 సంవత్సరం కంటే ఎక్కువ. అది ఎలా జరుగుతుంది అని ఆశ్చర్యపోతున్నారా? ఇక్కడ మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, శుక్రుడు తన చుట్టూ తాను ఒక్కసారి తిరగడానికి 243 భూమి రోజులు పడుతుంది. కానీ సూర్యుడు చుట్టూ ఒక్కసారి తిరగడానికి కేవలం 225 భూమి రోజులు మాత్రమే పడుతుంది. అందువల్ల శుక్రగ్రహం అంటే వీనస్ మీద 1 రోజు సమయం అక్కడ 1 సంవత్సరం కంటే ఎక్కువనే చెప్పుకోవచ్చు. ఇక ఫ్యాక్ట్ నెంబర్ 10లోకి వెళ్తే, పందులు ఆకాశం వైపు చూడలేవు. దీనికి గల కారణం ఏంటంటే, వాటి మెడ కండరాలు మరియు వెన్నుముక నిర్మాణం కదలడానికి పరిమితులను కలిగి ఉంటుంది. వాటి తలను పైకెత్తకుండా నిరోధిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 12లోకి వెళ్తే, ఈ భూమిపై చెట్లు పుట్టక ముందే షార్క్స్ ఉనికిలో ఉన్నాయి. దీనికి గల కారణం, షార్క్స్ సుమారు 400 మిలియన్ సంవత్సరాలుగా
ఉన్నాయి. అయితే చెట్లు సుమారు 350 మిలియన్ సంవత్సరాల క్రితం మాత్రమే కనిపించాయి. ఇక ఫ్యాక్ట్ నెంబర్ 13లోకి వెళ్తే మీ శరీరంలో మానవ కణాల కంటే బ్యాక్టీరియా కణాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే బ్యాక్టీరియా చాలా చిన్నవి కాబట్టి బరువు ప్రకారం మీ శరీరంలో ఎక్కువ భాగం మానవ కణాలే ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 14లోకి వెళ్తే జిరాఫీ నాలుక నలుపు లేదా ముదురు ఊద రంగులో సుమారు 20 అంగుళాల పొడవు ఉండడాన్ని మనం గమనించవచ్చు. దీనికి గల కారణం ఏంటంటే పొడవైన నాలుక చెట్లపై ఆకులు తినడానికి సహాయపడుతుంది. ముదురు రంగు నాలుక సూర్యుడి నుండి వచ్చే హానికరమైన యూవీ కిరణాల నుండి రక్షిస్తుందని ఒక సిద్ధాంతం ఉంది. ఇక ఫ్యాక్ట్ నెంబర్ 15లోకి వెళ్తే నీటిలో తేలియాడే రాళ్ళు అగ్నిపర్వత విస్ఫోటనం తర్వాత ఏర్పడే ఫ్యూమిస్ అనే రాయి నీటిపై తేలుతుంది. ఈ రాయి చాలా వేగంగా చల్లబడిన లావాతో తయారవుతుంది. దీనివల్ల అందులో గాలి బుడగలు చిక్కుకుపోతాయి. ఇది రాయిని తక్కువ సాంద్రతతో స్పాంజిలా మారుస్తుంది, అందుకే అది తేలుతుంది. ఇక ఫ్యాక్ట్ నెంబర్ 17లోకి వెళ్తే ఖాళీ ప్రదేశాల వాసన. అంతరిక్షం నిర్మానుష్య ప్రదేశం అయినప్పటికీ వ్యోమగాములు దానికంటూ ఒక ప్రత్యేకమైన వాసన ఉందని చెబుతారు. అంతరిక్ష కేంద్రం నుండి తిరిగి వచ్చిన వ్యోమగాములు ఇది కాల్చిన మాంసం లేదా వేడి లోహం వాసనలా ఉంటుందని నిర్ధారించారు. ఇక ఫ్యాక్ట్ నెంబర్ 18లోకి వెళ్తే మీ శరీరంలో అన్ని కణాలలో ఉన్న DNA మొత్తం సాగదీస్తే దాని పొడవు భూమి నుండి సూర్యుడికి 600 సార్లు వెళ్ళి తిరిగి వచ్చేంతలా ఉంటుంది. అది ఎలా జరుగుతుందంటే మానవ శరీరంలో ట్రిలియన్ల కణాలు ఉన్నాయి. ప్రతి కణంలో 2 మీటర్ల పొడవైన DNA ఉంటుంది. ఇక ఫ్యాక్ట్ నెంబర్ 19కి వెళ్తే కుడి ఎడమ చేతివాటం. ప్రపంచ జనాభాలో సుమారు 10% మంది మాత్రమే ఎడమ చేతి వాటం కలవారు. దీనికి గల కారణం ఇది జన్యుపరమైన మరియు గర్భంలో మెదడు అభివృద్ధి చెందిన విధానంలో సంబంధం ఉన్న ఒక సహజ వైవిధ్యం. ఫ్యాక్ట్ నెంబర్ 20. ప్రపంచంలో అత్యంత పొడవైన ప్రదేశం పేరు న్యూజిలాండ్లో ఉంది. అది 85 అక్షరాల పొడవైన మా ఊరి పదం. ఇంతటితో వీడియో సమాప్తం. అసలు కథ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ డాక్యుమెంటరీ సిరీస్ కోసం అసలు కథ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అసలు కథ ఛానల్ని ఓపెన్ చేసి మరిన్ని వీడియోస్ చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హోప్ యూ లైక్ ద వీడియో.